ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు నాయనా, స్తోత్రములు. ఇంతవరకు ఈ దిన ప్రాముఖ్యతలో ఈ నూతన పునరుద్ధాన దిన ఆరాధన క్రమంలో మాకు మీరు తోడుగా ఉండి ప్రారంభ ప్రార్థన మొదలుకొని కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానములోను, ఆయన సండే స్కూల్ విభాగంలో మాతో మీరు ఉన్నందుకై మీకు స్తోత్రములు, స్తుతులు. ఈ దినమందు ఆరాధన క్రమంలో మీ మాటలు మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. మాకు, నాకు, మా అందరికీ అవసరమైన ఆహారాన్ని మాకు దయచేయండి. ఈ దిన ప్రాముఖ్యతలో మేము నేర్చుకోబోయే మీ వాక్యాన్ని మా హృదయములో భద్రపరుచుకున్నట్లుగా, మా హృదయములు తెరవబడినవై, వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. అంత మాత్రమే కాక ఈ ప్రసార మాధ్యమాల్లో వీక్షిస్తూ ఉన్న మీ ప్రియులైన మా సహోదరులందరినీ కూడా ఈ వాక్యం కొరకై మీరు సిద్ధపరుస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. దయ చూపించుమని ఈ కార్యక్రమాన్ని మీ దయ కలిగిన హస్తాలకే సమర్పించుకుంటూ, మమ్ములను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మాతో మీరు మాట్లాడుతున్నందుకై ఆనందిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగము ప్రకటన గ్రంథము 12వ వచనము, 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వచనాల భాగాన్ని అందరం బైబిల్ తెరచి కలిసి ధ్యానం చేద్దాం. నేను చదువుతూ ఉండగా నాతో పాటు మీరు కూడా ధ్యానించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12 నుండి 17 వచనముల వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను సంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును.
పొందిన వానికే గాక అది మరి ఎవనికి తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు స్తోత్రాలు. మీ కుమారుడైన క్రీస్తు నామములో మీ సన్నిధిలో మేము నిలవబడి ఉన్నాం. మీ మాటల కొరకు మేము సిద్ధపడి ఉన్నాం. ఈ దిన ప్రాముఖ్యతలో, ఆరాధన క్రమంలో మాతో మాట్లాడండి. మాకు కావలసిన అవసరమైన మాటల్ని మాకు దయచేయండి. ధ్యానించిన ఈ లేఖన భాగాల యొక్క వివరణ మేము నేర్చుకున్నట్లుగా మాకు తెలియచేయండి. అల్పుడును బలహీనుడను బలపరచండి. పరిపూర్ణమైన జ్ఞానము లేని వాడిని పరిపూర్ణమైన జ్ఞానముతో నన్ను నింపండి. నేను మాట్లాడుతూ ఉన్న మీ మాటల్ని నేను కాదు, మీరు మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావములను పొందుకొని మమ్మలను ఆనందపరచుమని మాటలను మేము దయగలిగిన స్థాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగా సారాంశంలో ఒకంత అవుట్లైన్స్ మీకు నేను తెలియజేస్తాను. దీని పరిపూర్ణ వివరణ కూడా మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు ప్రత్యక్షపరిచిన ప్రత్యక్షత. దేవుని పిల్లలకి ప్రత్యక్షపరచబడిన ఈ గ్రంథంలో యేసుక్రీస్తు వారు లోకంలో ఉండబడిన విధానాన్ని చివరి దినాల్లో మనకు తెలియచేయడానికి, అంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభము నుండి ముగింపు వరకు ఏమి జరగబోతుందో, ఏమి జరిగి ఉన్నదో తెలియపరచడానికి ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథంలో మనము చెప్పుకున్నట్లుగా జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, జరుగుచూ ఉన్న సంగతులు ఉన్నాయి, జరగబోవు సంగతులు ఉన్నాయి. భూత, భవిష్యత్తు, వర్తమానాలు. ఇంకా చెప్పాలంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన సమాచారాన్ని దేవుడు ఈ గ్రంథంలో రాయించాడు. మరలా చెప్తాను, మనకుండబడిన 66 గ్రంథాల్లో 65 గ్రంథాల యొక్క మిశ్రమ ఫలితమే ప్రకటన గ్రంథం. అలాగని 65 గ్రంథాలు చదవకూడదని కాదు. ఈ చివరి దినాల్లో దేవుడు మనకు ఈ మాటల్ని తెలియజేస్తూ మనల్ని ప్రస్తుత కాల భవిష్యత్తులో నుండి, వర్తమానంలో నుండి భవిష్యత్తులోనికి దేవుడు నడిపించటానికి మనల్ని ఈ విధంగా తన వాక్యము ద్వారా దర్శిస్తూ బలపరుస్తూ ఉన్న క్రమం. నేటి దిన వర్తమానము పెర్గమ సంఘం. ఆసియాలో ఉండబడిన 7 సంఘములకు లేఖలను రాశాడు, పత్రికను రాశాడు, లేకుంటే లెటర్స్ రాశాడు. రాస్తూ
ఆసియాలో ఉండబడిన 7 సంఘములు ఏ విధంగా ఉన్నాయో వాటి యొక్క నిజ స్వరూపాన్ని ఈ చివరి దినాల్లో మన ముందు చూపిస్తూ ఉన్న పరిస్థితి. ఆ క్రమంలోనే మనము మొదటిగా ఎఫెసీ యొక్క సంఘాన్ని గురించి, ఎఫెసీలో ఉండబడిన సంఘాన్ని గురించి లేక సంఘపు దూతకు రాసిన ఉత్తరాన్ని మనము ధ్యానం చేశాం. రెండవదిగా సుర్నాలో ఉండబడిన సంఘపు దూతకు రాసిన ఆ ఉత్తరాన్ని మనము ధ్యానించాం. ఈరోజు ప్రభు తన యొక్క చిత్తాన్ని బట్టి పెర్గమలో ఉండబడిన సంఘపు దూతను గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. పెర్గమ సంఘాన్ని గురించి మనము నేర్చుకోబోయే ముందు దాని యొక్క అవుట్లైన్స్ని మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ అవుట్లైన్స్ అని అంటే, ముందుగా ఈ పెర్గమ అనబడిన ఈ మాటకి అర్థం ఏంటంటే ఔన్నత్య స్థితి గలది అని అర్థం. పెర్గమ అంటే ఔన్నత్య స్థితి గలది, లేకుంటే ఎత్తైనది. ఇంకా చెప్పాలి అంటే గొప్పలు చెప్పుకునేది అని అర్థము కలిగినది అని అర్థం. పెర్గమ అనే ఆ మాటకి అర్థం ఏంటంటే ఔన్నత్య స్థితి గలది, లేకుంటే ఎత్తైనది. ఇంకా చెప్పాలి అంటే గొప్పలు చెప్పుకునేది అనేది అర్థం. ఈ సంఘం యొక్క కాల పరిమితి సుమారు ఇంచుమించు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనిగిన మనం ఆలోచన చేస్తే, క్రీస్తు శకము 313 నుండి 538 సంవత్సర కాలము వరకు సుమారు అని పెట్టుకోవచ్చు. మనం సుమారుగా 313 నుండి 538 సంవత్సరాల కాలములో జరిగిన చరిత్ర ఈ సంఘము ద్వారా దేవుడు మన ముందు ఉంచాడు. ఈ పరిచర్య ద్వారా, లేకుంటే ఆ కాలంలో ఆసియాలో ఉండబడిన సంఘాన్ని బట్టి దేవుడు ఈ మాటను మన ముందు ఉంచాడు. దీని యొక్క వివరణలో ఈ కాలక్రమేణలో పెర్గమ ఆ పట్టణము గురించి మనము ఆలోచన చేస్తే, పెర్గమ పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఇది ఒక అధికార లక్షణాలు కలిగిన పట్టణము. క్రీస్తుకు పూర్వము 282లో అటాలిట్ రాజులు ఈ పట్టణమును తమ రాజధానిగా చేసుకొని పాలించేవారు. సుమారుగా 500 సంవత్సరములు ఈ పెర్గమ పట్టణము అటాలిట్ రాజులకు ముఖ్య రాజధాని అయి ఉన్నది. 250 సంవత్సరంలో ఆసియాలోని రోమా గవర్నరు అధికార గృహ నిర్వాహము కూడా ఈ పట్టణంలోనే ఉన్నది. అంటే రోమా గవర్నరు రోమా ప్రాంతాన్ని, రోముల కింద ఉండబడిన ప్రాంతాలన్నింటినీ పరిపాలించే క్రమంలో దాని యొక్క గవర్నర్ యొక్క నివాస స్థలము ఈ పెర్గమ పట్టణంలో ఉన్నది అనేది చరిత్ర. ఈ పట్టణము యొక్క ఈ పట్టణము ఒక ఎత్తైన పర్వత ప్రాంతం మందు కట్టబడి మతపరమైన రోమా సంస్థానమునకు ముఖ్య కేంద్ర స్థానమై ఉంది. ఈ పట్టణము ముఖ్య కేంద్ర స్థానమై ఉంది రోమా ప్రభుత్వానికి. అందును బట్టియే ఆ పట్టణము సాతాను కాపురం ఉన్న పట్టణం అని పిలువబడింది. ఈ పత్రికలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే అర్థమేంటి? అక్కడ సూర్యారాధన,
సర్పరూప ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ పట్టణంలో ఏం జరుగుతుంది, ఎందుకు దాన్ని సాతాను సింహాసనము కలిగిన పట్టణం అని పిలిచాడు అనే దానికి మీకు క్లారిఫికేషన్ అది. ఎపిడారియన్ స్నేక్ అని పిలిచేవారు దాన్ని. అంటే సర్పరూపాన్ని ఆరాధించేవారు అని అర్థం. అంటే వారు ఒక దేవతని పూజించేవారు. ఆ దేవత పేరే ఎస్క్లిపియస్ అనే పేరున ఆ సర్పాన్ని పిలుచుకునేవారు. అంటే పెర్గమ సంఘములో ఏముంది? సూర్యారాధన ఉంది. ఏ ఆరాధనమ్మా? సూర్యుని ఆరాధించే ఆరాధన ఉంది. ఒక ఎస్క్లిపియస్ అనే సర్పం, అంటే ఒక దేవత సర్పరూపంలో ఉంటుంది, ఆమెను కూడా అక్కడ ఆరాధిస్తారు. అది ఆ పెర్గమ సంఘానికి ఎత్తైన పట్టణమై ఉండటం వలన ఆ పట్టణము సాతాను నివాసం ఉంచబడిన పట్టణం అని రాయబడింది. సాతాను పరిపాలించే పట్టణము. ఆ పట్టణములో ఏముందంటే పెర్గమ సంఘం ఉంది. అలాంటి ప్రదేశాల్లో దేవుడు తన కొరకు ప్రజలని పిలుచుకున్నాడు. ఏ పట్టణంలో? సాతాను కాపురమున్న, నివాసమున్న, సింహాసనము కలిగి ఉన్న ఆ పట్టణములో దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు, లేకుంటే నిర్మించాడు, లేకుంటే ఏర్పాటు చేశాడు. ఏ స్థలంలో? ఏ స్థలములమ్మా? సాతాను నివాసమున్న ఆ స్థలములో అని రాశాడు. ఆ స్థలములో సంఘాన్ని ఏర్పరిచాడు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరి దినాల్లో మనము చూస్తున్న పరిస్థితులను గమనించండి. ప్రారంభ దినాల్లో సంఘ ప్రారంభాలు ఎలాగున్నాయో ఆలోచన చేయండి. ప్రారంభంలో సువార్త లేదు, ప్రభు అనేవాడు తెలియదు, అసలు క్రైస్తవ్యమే తెలియని దినాల్లో పరమందున్న దేవుడు ఈ ప్రపంచమంతటిని కూడా తన సువార్త వ్యాప్తి ద్వారా విస్తరింపచేసి నాడు ఒక గోత్రము నుండి ప్రపంచాన్ని చూపించాలనుకున్న ఆ దేవుడు ఇప్పుడు ప్రపంచమంతాన్ని కూడా క్రైస్తవులుగా చేయాలని తన తలంపును అన్ని ఖండాలకు ఉంచాడు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. అయితే ఈ ఆసియాలో ఉండబడిన ఈ సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏ పని చేసినా సెంటర్లో నుండే ప్రారంభిస్తాడు. ఏదో ఒక అంచుకెళ్ళి ప్రారంభించాడు, ఏదో ఒక చివరికెళ్ళి దాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేయడు. మీకు ఒక విషయాన్ని నేను ఈరోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలం ఉంది, చూసారా? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడమ్మా? ఎక్కడ? బెత్లెహేము. బెత్లెహేము ఏ దేశంలో ఉంది? ఏ పట్టణంలో ఉంది? ఏ పట్టణానికి దగ్గరలో ఉంది? యెరూషలేము. యెరూషలేము ఏ దేశంలో ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు పుట్టిన స్థలము ఎక్కడుంది అంటే ఈ ప్రపంచ భూగోళానికి సెంటర్లో ఉంది. ఇది చరిత్ర, ఇది మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఏదో ఒక మూలన పుట్టినవాడు కాదు. ఈ ప్రపంచానికి సెంటర్లో ఆయన జనన ప్రస్తావన జరిగింది. ఈ ప్రపంచానికి సెంటర్లోనే ఆయన యొక్క మరణ పునరుద్ధమనం కూడా జరిగింది. ప్రభు తన పనిని ప్రపంచానికి
సెంటర్లో, కేంద్రములో తన పనిని ప్రారంభించాడు. ఇది చరిత్ర. ఇది మనము తెలుసుకొని దాన్ని మన మనసులో పెట్టుకోవలసిన అవసరం. అంటే ఏ పని చేసినా ఆయన ఏం చేస్తాడంటే పని ప్రారంభించేటప్పుడు సెంటర్లోనే ప్రారంభిస్తాడు. మీకు ఒక మాట చెప్తాను. మన దేహంలో సెంటర్ పార్ట్ ఏంటి? మిడిల్ పార్ట్ ఏంటి? ఈ దేహంలో మిడిల్ ఏంటి అమ్మా? ఏంటమ్మా? అంటే మన ఆలోచనది. మన దేహంలో మిడిల్ పార్ట్ ఏంటి అంటే చెప్పండి. ఏంటమ్మా? స్టమకేనా? నువ్వు కూడా చదువుకున్నావు. నీ దేహంలో దేవుడు పని చేయాలంటే నీ సెంటర్లో ప్రారంభిస్తాడు. అది నీ కడుపులో కాదు, నీ హృదయం. నీ దేహానికి మిడిల్ పార్ట్. మీరు శారీరక భాగాలను ఆలోచన చేస్తున్నారు, దేవుడు శారీరక భాగాలను ఆలోచన చేయటం లేదు. 3 భాగాలుగా మన దేహం ఉంది: శిరస్సు, పాదాలు, ఉదరం. ఉదరం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని కాదు, ఇందులో మిడిల్ పార్ట్ అన్నమాట. ఈ మిడిల్ ఎక్కడుంది అంటే హృదయమే. ఈ హృదయంలో దేవుడు పని ప్రారంభిస్తాడు. దేవుడు కోరుకునేది కూడా అదే. ఇది మనం ఆలోచన చేయాలి. థియాజికల్గా నా కాడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే చరిత్ర ఆధారంగా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. మీకు నేను వీలైతే చూపిస్తాను, మీరు అప్పుడు ఆలోచన చేస్తారు ఎస్ అని. కావున దేవుడు ఈ పెర్గమ సంఘాన్ని గురించి మనతో సెలవిస్తూ ఏం చెప్తున్నాడంటే, ఈ సంఘము లేకుంటే ఈ యొక్క పరిచర్య అక్కడ ప్రారంభించబడింది. దీని కాలము మనం తెలుసుకుంటున్నాం 313 నుండి 538 కాలం సుమారు క్రీస్తు శకం. అయితే దీనిలో విపరీతమైన విగ్రహారాధన కలిగి ఉన్న ఈ స్థలంలో రోమన్ ప్రభుత్వము తమకు కలిగిన ఆరాధన కాకుండా రోమా ప్రభుత్వము కలిగి ఉన్న లేకుంటే రోమా గవర్నమెంట్ కలిగి ఉన్న ఆక్రమము ఆరాధన కాకుండా విగ్రహారాధనకు అతీతమై ఉన్నందున ఈ పట్టణం ఏం చేసింది అంటే, లేకుంటే ఈ సంఘం ఏం చేసిందంటే, అమ్మ వినండి, దేవుని సంఘమే అక్కడ వారితో ఉంది. అక్కడ భయంకరమైన ఆరాధన ఉంది. కనుక వీళ్ళు ఏం చేశారంటే, మేము దేవుని సంఘమే కానీ మీతో కూడా కొంచెం మేము అటాచ్మెంట్లో ఉంటామని అడ్జస్ట్ అయింది. ఏమైంది? మీతో కూడా మేము అడ్జస్ట్ అవుతాము అని అడ్జస్ట్ అయిపోయిన పరిస్థితి. ఈ అడ్జస్ట్మెంట్ని దేవుడు చూశాడు. అంటే అర్థం ఏంటి? మీరు విగ్రహాలకు అర్పిస్తుంటారు కదా, దాని గురించి మేము నిషేధించమలేండి అని చెప్పారు. మీకు జ్వారత్వం ఉంది కదా, దాన్ని కూడా మేము టచ్ చేయంలే అని చెప్పేశారు. మీకు అర్థమవుతుందా? సంఘం అడ్జస్ట్ అయిపోయింది. అడ్జస్ట్ అయిన సంఘానికి దేవుడు లేఖ రాశాడు. విగ్రహాలకు అర్పించిన దాని విషయంలో వారిని చూపిస్తున్నాడు. ఇంకా ఏం కలిగి ఉన్నారు? వారు జారత్వాన్ని కలిగి ఉన్నారు. ఇంకొక మాట ఏముంది అంటే, మీరు సంఖ్యాకాండంలో బిలాము, బాలాకు అనే రాజును గురించి, బిలాము అనే సేవకుని గురించి మీరు చదివింటారు. బాలాకు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీలను ఎదుర్కోవటానికి, వారిని శపించటానికి బిలామును పిలిపిస్తే బిలాము దానికి సిద్ధపడతాడు. అంటే దేవుని ప్రజలను దూషించటానికి బాలాకు బిలామును పిలిచిన ఆ పిలుపును ఇక్కడ ఈయన ఎత్తి చూపిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ
ఆ రోజు సంఖ్యాకాండంలో మనం గమనిస్తే ఒకవేళ బిలాము వారిని ఒకవేళ శపించినా వారికి ఏమి వినపడింది? ఏమి వినపడిందమ్మా? బిలాము శపిస్తే అది వారికి ఆశీర్వాదమే అయింది. అంటే అలాంటి వారిని ఈయన ఏం చేస్తున్నాడు? వారిలో ఉంచుకున్నాడు. అంటే ఒక రకమైన బోధ వారిలో ఉంది. ఏ బోధ? బిలాము బోధ ఉంది. రెండవదిగా చూడండి, ఈ సంఘంలో ఏమేమి ఉన్నాయో నికోలాయితుల బోధ కూడా ఉంది. నికోలాయితుల బోధను మనము ఎబేసి సంఘంలో చూసాం. సపరేట్ చేసుకొని పరిపాలించే ప్రజలు, వేరుపడి పరిపాలించే ప్రజలు, అంటే ఏమైనా చేయొచ్చు. నికోలాయితుల బోధ ఏంటంటే శరీర సంబంధంగా మనం ఏం చేసినా ఓకే అని చెప్పే బోధ ఉంది. దైవికమైన పిల్లల్ని దూషించి శపించే బోధ ఉంది. బిలాం బోధ అదే కదా, బాలాక్ అదే కదా బిలాంకు చెప్పింది. నా తరపున ఇశ్రాయేలీలను శపించమని అడిగాడు. నువ్వు శపిస్తే నేను జయం పొందుకుంటానన్నాడు. దేవుడు దానికి ఇష్టపడలేదు. ఒకవేళ బిలాము బోధించినా అది వారికి ఆశీర్వాదమే అయింది. అంటే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడయ్యా అంటే సాతాను సింహాసనం వేసుకున్న ఆ స్థలంలో ఉన్నాడు. పెర్గమ సంఘము. పెర్గమ సంఘము ఏ విధంగా ఉంది అంటే బాగా ఆలోచన చేయండి. విగ్రహాలకు అర్పించే వాటిని తినొచ్చు అని చెప్తున్నాడు. జారత్వ విషయంలో కూడా అడ్జస్ట్ చేస్తున్నాడు. అలాగనే బిలాము బోధ ఉంది, నికోలాయితుల బోధ కూడా ఉంది. బహుశా ఇందుకేనేమో ఆయన ఈ ఉత్తరము పెర్గమ సంఘానికి రాశాడు. ఏమున్నాయంట సంఘాల్లో? ఏమున్నాయమ్మా? నాలుగు విషయాలు మీ ముందు ఉంచాను. ఉన్నదేమో ఒక భయంకరమైన పరిస్థితులు, ఆరాధన మధ్యలో స్థాపించబడిన సంఘం, నిర్మించబడిన సంఘం, కట్టబడిన సంఘం. ఈ కట్టబడిన సంఘములో ఏమున్నాయంటే దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో అది తినొచ్చు అని చెప్తున్నారు. జారత్వం ఉంది. జారత్వం ఉంది. జారత్వం అంటే ఏమనుకున్నారమ్మా? జారత్వం అంటే ఏంటో తెలుసా మీకు? దావీదు కుమారులలో అమ్మోను అనేవాడు ఒకడు ఉన్నాడు. అబ్షలోముకు ఒక చెల్లెలుంది. అమ్మోను అబ్షలోము ఇద్దరు అన్నదమ్ములు. వారికి ఉండబడిన చెల్లెలు ఒక ఆమెను అమ్మోను మోహిస్తాడు, కోరుకుంటాడు. ఏ విధంగా ఆమెతో క్షీణించాలని ఆశపడతాడు. ఈ ఆశపడ్డ క్రమంలో ఆమెను పొందటానికి రాజు దగ్గర ఆజ్ఞ పొంది, ఇదిగో నా చెల్లెలు వంట నేను తినాలనుకుంటున్నాను, ఈ రాత్రికి ఆమె నాకు వండి పెడితే నేను తింటాను అని ఒక తీర్మానంతో దీక్ష చేసి ఆ చెల్లెల్ని తన పడక గదికి పిలిపించుకుంటాడు. ఆమె చక్కగా భోజనం చేసుకుని, అన్న అని భోజనం చేసుకుని ఆయన దగ్గరికి వస్తే ఆమెను ఆయన మోహించడానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, అన్నా ఇట్టి జారత్వము మనకు తగదు అని చెప్తుంది. జారత్వం అంటే ఏంటో తెలుసా? వరస వాయి లేని తత్వము. పెర్గమ సంఘములో ఏముందట? ఏముందమ్మా? జారత్వం ఉంది. అసలు వ్యభిచారము కంటే భయంకరమైంది జారత్వం. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. ఇవి దేవుడు కోరుకోలేదు. దేవుడు వీటిని తీవ్రంగా ఖండించాడు. ఇలాంటి వారిని దేవుడు ఉంచటానికి ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఉంది. మొదటిగా ఏముందట? విగ్రహములకు అర్పించినవి, చెప్పండి, విగ్రహములకు అర్పించిన వాటిని తిననట్లు. ఇప్పుడు అదే బోధలు. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో, గత కాలంలో కదా, పోయిన సంవత్సరం అనుకుంటాను, తినొచ్చు అని కొందరు, తినకూడదే అనుకుంటారు. కొంతమంది పెట్టించుకొని ప్రార్థన చేసుకొని తినండి అన్నారు. తెలివితేటలు పెరిగిపోయినాయి క్రైస్తవ్యంలో ఈరోజు.
అసలు దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా దేవుడు చెప్పిన దాన్ని, దేవుడు చెప్పింది దానికి ఫాలిచ్చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? అస్సలు తినొద్దు అని చెప్పిన దాన్ని మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రైస్తవులు ఫాలిష్ చేస్తున్నారు. అది ఉంది అక్కడ. ఎక్కడ? పెర్గమ సంఘములో. పెర్గమ సంఘములో 4 విధానాలు ఉన్నాయి. వీటిని మీరు గమనించాలి. జారత్వం ఉంది, విగ్రహాలకు బలిచ్చి తినొచ్చని ఉంది, బిళాం బోధ ఉంది, నికోలాయితుల బోధ ఉంది. మనకు ఒక బోధనే మనము కొనసాగించడానికి కష్టం మనకి. అవునంటారా కాదంటారా? అది అపోస్తలుల బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని ఈరోజు సంఘంతో చెప్తే, ఈరోజు సేవకులు కూడా రకరకాల బోధలు, రకరకాల విధానాలు, వీటితోటి సంఘాన్ని చెడిపేసే పరిస్థితులు నేడున్నాయి. నాడు ఆ పరిస్థితులను ఉన్నదాన్ని బట్టి పరమందున దేవుడు యేసుక్రీస్తును పిలిచి మాట్లాడాడు. యేసుక్రీస్తు యోహానుకు ఈ విషయాలు తెలియజేసి రాయమని చెప్పి రాయించాడు. యేసుక్రీస్తే రాయించింది మాటలు, యేసుక్రీస్తే మాట్లాడింది. ఇది మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ఈ సంఘానికి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తెలుసా? ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడమ్మా? యేసుక్రీస్తు వారు ఈ పెర్గమ సంఘానికి ఏ విధంగా చూపించుకున్నాడు? ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఒక రకంగా కనపరుచుకున్నాడు. తర్వాత సుర్నా సంఘానికి ఒక రకంగా కనపరుచుకున్నాడు. ఇప్పుడు పెర్గమ సంఘానికి ఏ విధంగా కనపరుచుకుంటున్నాడు అంటే, రెండంచులు గల వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. అంటే అర్థం ఏంటి? రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటి? ఏంటి రెండంచులు గల ఖడ్గము గలవాడు అని రాయబడింది. ఏంటి రెండంచులు గల ఖడ్గం? ఎక్కడన్నా విన్నామా ఈ మాట బైబిల్లో? హెబ్రీలకు రాసిన పత్రిక 10:12 చదువుతారా? ఏంటి రెండంచులు గల ఖడ్గం? అమ్మా 10:12 కాదు తల్లి, 4:12 అనుకుంటాను. చూడండి, క్షమించండి, 4:12. క్షమించండి ప్లీజ్. ఎందుకనగా బలము గలదై అంటే రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటంట? దేవుని వాక్యము అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ఎవరని మనం ఆలోచన చేయాలి? యేసుక్రీస్తు ఎవరమ్మా? యేసుక్రీస్తు రెండంచులు గల ఖడ్గం వంటి వాడు. గుర్తుపెట్టుకోండి, రెండంచులు గల ఖడ్గం ఏ విధంగా ఉంటుందో ఈ 4:12లో దేవుడు లేకుంటే ఆత్మ రాయించాడు. ఇది మనం గమనించాలి. అంటే పెర్గములో ఉండబడిన సంఘానికి ప్రభువును ఏ విధంగా ఆయన చూపించుకుంటున్నాడంటే రెండంచులు గల ఖడ్గాన్ని చూపిస్తున్నాడు. దేని కొరకు అంటారు? రెండంచులు గల ఖడ్గం దేనికోసం అంటారా అమ్మా? మీకేమైనా ఐడియా ఉందా? మనము రోడ్డు వెంబట వెళ్తుంటే ట్రాన్స్ఫారాలు ఉంటాయి కదా, రోడ్డు పక్కన ట్రాన్స్ఫారాలు ఉంటాయి కదా. వాటికి ఒక పుర్రె బొమ్మ వేసి కింద ఏమని రాస్తారు? డేంజర్ అని రాస్తారు. డేంజర్ అంటే ప్రమాదము లేకుంటే అపాయము అని రాస్తారు. అపాయం అనేసి పుర్రె బొంక రెండు అంకెలు అంతే కదా, రెండు ఎముకలు ఇలా ఉంటాయి. ఎందుకు ఆ సింబల్ ఎందుకు పెడతారు? సింబల్ ఎందుకంటే ఇక్కడ ప్రమాదం ఉంది, అపాయం ఉంది కనుక దీని దగ్గరికి రావద్దు అని చెప్పడం కోసం, అంతే కదా. వాళ్ళు పెట్టిన ఉద్దేశం అదే కదా. ఒకవేళ దగ్గరికి పోతే ఏమవుతుంది? పోతాం, అంతే కదా. ప్రమాదం అని చెప్పాడు, నువ్వు శవమైపోతావని చెప్పకుండా అది మనకు పెట్టాడు. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదో అపాయం ఉంది కనుక పక్కకి వెళ్దాము అని చెప్తాడు. ఎక్కడన్నా రోడ్డు మార్జింగ్లో రోడ్డు పని చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక మీ యొక్క డ్రైవింగ్ని
మలుచుకోండి, లేకుంటే తిప్పుకొని వెళ్ళండి, ముందుకెళ్తే ప్రమాదము అని చెప్తారు. రోడ్డు మధ్యలో ఎక్కడన్నా తెగిపోతే అక్కడ పనిచేస్తున్నప్పుడు మీ యొక్క ప్రయాణాన్ని తిప్పుకోండి అని చెప్పడానికి వాళ్ళు ఏం చెప్తారంటే, ముందుకెళ్ళకండి, అపాయం ఉంది, మీరు మరొక రోడ్లో వెళ్ళండి అని చెప్తారు. అంటే కొన్ని సింబల్స్ మన ముందు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి బారిన పడకుండా మనల్ని మనం సేవ్ చేసుకుంటాం. కానీ అలాగ సేవ్ చేసుకోవటానికి, అలాగ వారు రక్షించబడటానికి దేవుడు వారి ముందు ఏముంచాడంటే ఈ పెర్గమ సంఘం ముందు 2 అంచులు గల ఖడ్గాన్ని చూపిస్తున్నాడు. తను ప్రత్యక్షపరచుకుంటాడు. 2 అంచులు గల ఖడ్గాన్ని చూపిస్తూ, నువ్వు సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడున్నాడట? సాతాను సింహాసనంలో ఉండబడిన దాంట్లో కాపురం ఉన్నాడు. అయితే ఇతని గురించి కొన్ని మాటలు మెచ్చుకున్నాడు. ఏం మెచ్చుకున్నాడో చూద్దాం. 13వ వచనం చదవండి. ఎరుగుదును, మరియు ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని. ఒకానొక సమయంలో సంఘాన్ని భయపెట్టే ఒక భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగింది. ఏం జరిగింది? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూసి వీళ్ళను భయపించాలనుకున్నాడు ఆ రోజు గవర్నమెంట్. అయితే ఆ ఇన్సిడెంట్ను చూసి వీళ్ళు ఏమైపోయారంటే భయపడలేదు, వారి విశ్వాసాన్ని వదలలేదు. ఆ టైంలో మాత్రం మీరు గట్టిగా ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే వారిని ఏం చేస్తున్నాడు? వారిని మెచ్చుకుంటున్నాడు. సంఘము కొన్ని విషయాల్లో మెచ్చుకోదగిందే. అయితే ఇక్కడ అంటున్నాడు 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు. ఇప్పుడు మనకు 4 తప్పిదాలు కనపడ్డాయి కదా, 4 తప్పిదాలు కనపడ్డాయి కదా. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపాల్సి వచ్చింది. ఆ తప్పిదాలను బట్టి మాట్లాడుతున్నాడు. అంటే నేరము, మోపబడిన నేరాలు. విశ్వాసం గొప్పదే, కానీ ఆ విశ్వాసంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుతున్నాడు. పెర్గమ సంఘము మంచి సాక్ష్యమే ఉంది. పెర్గమ సంఘం మీద మోపబడిన నేరాలు కూడా ఉన్నాయి. ఏ నేరాలు మనం ఇప్పటి వరకు ఆలోచన చేశాం. ఏ నేరాలు ఉన్నాయనుకున్నాము? ఏ నేరాలు ఉన్నాయమ్మా? నెంబర్ 1 అది మీలో ఉంది. నెంబర్ 2 జారత్వము ఉంది, బిలాము బోధ ఉంది, నికోలాయితుల బోధ కూడా మీలో ఉంది. అని చెప్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. చూద్దాం 16వ వచనం చదవండి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా తోట నుండి వచ్చు ఖడ్గము చేత. ఎవరితో యుద్ధం చేస్తానంటున్నాడు? సంఘంలో ఎవరెవరు ఉన్నారట? విగ్రహారాధికులు ఉన్నారు, విగ్రహారాధనని సపోర్ట్ చేసేవారు ఉన్నారు, జారత్వం చేసేవారు ఉన్నారు, అలాగనే బిలాం బోధన అనుసరించేవారు ఉన్నారు, నికోలాయితుల బోధన అనుసరించేవారు ఉన్నారు అని చెబుతూ ఇక్కడ ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, నువ్వు మారుతూ లేదా వాళ్ళనన్నా మార్చు. సంఘము చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావు. రాసిన పత్రిక ఎవరికి? సంఘపు దూతకు రాశాడు. సంఘపు దూతతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు, ముందు ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతున్నావు, ప్రతిదాన్ని నువ్వు సమర్థిస్తున్నావు.
నీ విశ్వాసం గట్టిదే, కానీ కొన్ని సమర్థిస్తున్నావు అని చెప్తూ మొదటగా ఎవరిని మారమంటున్నాడు? నువ్వు మారు మనసు పొందు. అంటే అర్థమైంది? మారు మనసు పొందటం అంటే ఏంటి? నువ్వు కలిగి ఉన్న ఆ మనస్సును మార్చేయి. దేవుని యొక్క స్థితి ఏంటో, పరిస్థితి ఏంటో నువ్వు ఎరిగిన వాడవు గనుక ఆ పరిస్థితిని మార్చు. లేకపోతే ఏం చేస్తానన్నాడు? నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వారితో యుద్ధం చేస్తాను. మీరు చెప్పండి, ఆయన యుద్ధం చేస్తే ఏమన్నా మిగులుతుందంటారా? ఏమా? దేవుడే యుద్ధం చేస్తే, వాక్యమే యుద్ధం చేస్తే, వాక్యమే మనల్ని ఒక విధమైన స్టేట్మెంట్కి తీసుకొస్తే ఎవరైనా మిగులుతారా? అమ్మా, మిగులుతారంటారా? మీరందరూ నిజమైన భక్తులు ఎవరో వాక్యానుసారంగా నిలబడండి అంటే పెర్గమ సంఘంలో ఉన్నారా? ఉంటారా? ఎవరైనా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ ఉండబడిన పరిస్థితులు మామూలుగా లేవు. అందును గురించి ఈ విషయాన్ని ఆ సంఘపు దూతకు రాశాడు. సంఘపు దూతను హెచ్చరిస్తున్నాడు, నువ్వు మారు ముందు అని చెప్తున్నాడు. ఈరోజు సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలే కానీ, సంఘంలో పనిచేస్తూ ఉన్న కాపరే కానీ, సంఘంలో విశ్వాసులు అయినా కానీ ఏ క్రమంలో ఉన్నారు? ఈరోజు పెర్గమ సంఘంలో ఇవి ఉన్నాయి. మన సంఘంలో ఉన్నాయంటారా ఇవి? ఒకవేళ ఉంటే, ఆలోచన కలిగి ఉంటే మారాలి. మారకపోతే ఏం జరుగుతుందంట? మారకపోతే ఏంటంట? యుద్ధమే జరిగిద్ది, ఇంకా మరొకటి లేదు. యుద్ధం జరుగుతుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేసి ఏమంటున్నాడు అంటే, పెర్గమ సంఘములో భ్రష్టులైన వారందరినీ గూర్చి, తొలగిపోయిన వారు, వాక్యాన్ని అనుసరించని వారిని గురించి ఈ హెచ్చరికను చేస్తూ జాగ్రత్త అని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడో తెలుసా? మారితే, మీరు మారకపోతే యుద్ధమే, మీకేముండదని చెప్తూ ఏమని చెప్తున్నాడు తెలుసునా? 17వ వచనంలో ఏమన్నాడంటే, జయించువానికి కలిగే బహుమానాలు, మారిన వారికి బహుమానాలు. హెచ్చరిక చేశాడు, ప్రశంసించాడు, అలాగనే తను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారిని గురించి మంచి సాక్ష్యం పలికాడు, వారిని గురించి హెచ్చరిక చేశాడు, వారి మీద ఉన్న నేరము చూపించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వారికి బహుమానాన్ని చూపిస్తున్నాడు. ఏం బహుమానము? 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును. బాగా వినండి, జయించువానికి ఏమిస్తాడట? ఎక్కడ జయించాలి? ఎక్కడున్నాడినా? పెర్గమ సంఘములో ఉండబడిన నీవు ఆచార కార్యక్రమాలు, అలవాట్లు కలిగి ఉన్న నీవు వాక్యంని ముందు పెట్టుకొని జయించాలి. లోకంలో మనం జయించాలి. జయించగలిగితే బహుమానాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు సంఘాల్లో క్రమాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఇవి ఈరోజు సంఘాల్లో ఉన్నాయంటారా? సంఘాల్లో ఇలాంటి కార్యక్రమాలు కనపడుతున్నాయంటారా? మనమే ఒకసారి పరిశీలన చేయాలి. ఒకరిని గురించి కాదు, ఈరోజు మన గురించి మనం ఆలోచన చేద్దాం. మనలో ఇలాంటివి ఏవైనా గిన ఉంటే, పెర్గమ సంఘముతో అంటున్నాడు, నేను వచ్చి యుద్ధం చేస్తా. ఎవరితోటి? ఇలాంటి తలంపులు కలిగి ఉన్న వారు ఎవరైనా ఉంటే నేను వారితో యుద్ధం చేస్తా. ఇప్పుడు ఆయనతో యుద్ధం చేసి గెలిచేవారు ఎవరున్నారు?
ఈయన అంటున్నాడు, గెలిచితే, యుద్ధానికి వెళ్ళకముందే వీటిని నువ్వు తప్పించుకొని గెలిస్తే, ఆయన ఖడ్గము నీ మీదికి రాకముందే ఇది నీది తప్పు అని నువ్వు తెలుసుకొని జయిస్తే ఏమిస్తానన్నాడు తెలిసిన? మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. మరుగయ్యున్న మన్నా. మన్నా ఎక్కడ ఇచ్చినాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలకి అన్నం కావాలన్నారు ముందుగా. మేము అక్కడ ఐగుప్తులో మంచి మంచి కీరకాయలు, దోసకాయలు, మంచి మంచి ఆహారం తిన్నాము. ఈ ఎడారిలో తీసుకొచ్చి మనల్ని చంపుతున్నామంటే దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. మన్నా చాలా రుచిగా ఉంది. అది ఎలా ఉంది అంటే కొత్తిమీర గింజల వలె ఉంది. అదే కదా చెప్పింది. మన్నా అంటే అర్థం ఏంటో చెప్పండి. మన్నా అంటే ఏంటి? దాని అర్థం, మన్నా అనే పేరుకి అర్థం ఏంటంటే అదేంటో వారికి తెలియలే, కానీ ఆహారం. ఆ ఆహారం పేరు ఏంటంటే ఇది ఏమిటో అని అర్థం. దేవుడు వారికి ఆ రోజు ఆహారాన్ని తెలియనియలేదు. మీరు బాగా గమనించండి. ఒక్కొక్కటి మనము పాత నిబంధనలో పోగొట్టుకున్నవన్నీ దేవుడు ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నాడు. సున్నా సంఘంతో ఏం చెప్పాడు? సున్నా సంఘంతో ఏం చెప్పాడంటే జయించువానికి జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అని చెప్పాడు. సున్న సంఘంతో కాదు, ఎపేసి సంఘంతో అనుకుంటాను. జయించువానికి జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. సున్నాలో సంఘానికి ఏం చెప్పాడు? జీవ కిరీటం ఇస్తాను, రెండవ మరణం వల్ల నీకు హాని ఉండదు అని చెప్పాడు. ఈ ఫలితాలు. ఇప్పుడు పెర్గమ సంఘముతో చెబుతున్న మాట ఏంటంటే మరుగయ్యున్న మన్నాను ఇస్తాను. ఆ రోజు మన్నాను కుదించుకోవటంలో ఇశ్రాయేలీలంట వారికి ఒక కొలత చెప్పాడు దేవుడు. మీరు ఎక్కువగా కూర్చుకోవద్దు అని చెప్పాడు. కానీ వారి ఆశ కొంది ఏం చేశారంటే చాలామంది ఎక్కువగా కూర్చుకున్నారు, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. ఇంటికి వచ్చి చూస్తే దేవుడు చెప్పినంతే ఉంది, కానీ ఎక్కువ కూర్చున్నవాడికి ఎక్కువ లేదు, తక్కువ కూర్చున్నవాడికి సగము లేదు. ఎంత చెబితే అంతనే ఉన్నది. దేవుని యొక్క మన్నా ఎలాంటిది అంటే దేవుని యొక్క నిర్ణయ ప్రకారము మనల్ని బ్రతికించేది. మరుగై ఉన్న మన్నా. కీర్తనలు 78, 24, 25లో ఒక మాట రాయబడింది. ఆహారముకై ఆయన వారి మీద మన్నా కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఈ మన్నా ఎవరిదో తెలుసమ్మా? మన్నా ఎవరిది? దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. మన్నాను గూర్చిన ఈ మాటను మీరు గమనించండి. 78, 24, 25లో ఈ మాట మనం చూస్తాం. మన్నా యొక్క స్థితిని మనం ఆలోచన చేయాలి. మన్నా ఆహారం ఎవరిదట్టది? దేవదూతల ఆహారం. దేవదూతల ఆహారాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవుని పిల్లలకి ఇచ్చాడు. ఆయన పిల్లలు అనుకున్న వారికి ఇచ్చాడు. కానీ ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే ఈరోజు అలా కాదు, జయించువానికి. ఆ రోజు అడిగిన వారికి మన్నాని ఇచ్చాడు, ఆకలైన వానికి అన్నాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు ఎవరికి ఇస్తున్నాడు అంటే జయించువానికి. ఇంకొకటి కూడా ఉంది, నేను అది చెప్పి ముగిస్తాను. జయించువానికి తెల్లని రాతినిచ్చును, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉండును, అది పొందిన వారికే గాక మరి ఎవరికి తెలియదు. ఈ బహుమానాలను గురించి దేవుని చిత్తమైతే నేను మరొక వారంలో మీతో పంచుకుంటాను. పెర్గమ సంఘం యొక్క స్థితిని మనం ఆలోచన చేయాలి. పెర్గమ సంఘపు దూతకు ప్రభు లేఖను రాయమని చెప్తూ రాస్తే పెర్గమ సంఘము
స్థితిని చెప్పాడు, దాని మీద మంచి సాక్ష్యాన్ని చెప్పాడు, మోపబడిన నేరాన్ని చెప్పాడు, సంఘాన్ని హెచ్చరించాడు, సంఘానికి బహుమానాలను కూడా తెలియజేశాడు. అది నాటి పరిస్థితి. నాటి పరిస్థితిలో ఆ రోజు దేవుడు సంఘాన్ని అలాగా సిద్ధపరిచాడు. ఈరోజు మనం దాని గురించి మరొక వారంలో పరిపూర్ణంగా దాన్ని ఆలోచన చేద్దాం. అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. చక్కగా విన్న మీ అందరికీ వందనాలు. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అమ్మా.